ఇట్లా అది కొద్దిగా సూపర్. టిఫిన్ పెట్టారా ఈరోజు? ఉన్నారే వీళ్ళంతా లోకల్ బాయ్స్. మంచి దిట్టంగా ఉన్నావా? ఏ పేస్ట్ వాడతావు బ్రో? కాదు, ఎండుగడ్డ ఎందుకు తిన్నావు? అదంతా మంచి ఫ్రెష్ గడ్డ ఉంది కదా నీ ఇంట్లో. పచ్చి తినరా, ఎండాకులు తింటున్నావు, ఎండిపోయావు. అందుకే ఈరోజు నీట్గా చూపిస్తా. ఎంత నీట్గా చూపిస్తానంటే మీరు ఇక్కడ ఉన్నట్టు అనిపించేస్తుంది. అలా చూపిస్తా. ఆగండి వెళ్తున్నా, దగ్గరికి వెళ్ళి. హాయ్, హలో, వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మనం హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాము. లోపలికి వెళ్దాం. లోకి రావడం జరిగింది. లోపల గుడి చేసి ఎంట్రీ పాస్ తీసుకొని అర్జెంటుగా మన గెటప్ మార్చేయాలన్నమాట. అద్దాలు తీసేసి వేటగాడి గెటప్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆర్చ్ ఎంట్రన్స్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. వీటికి టికెట్లు ఎక్స్ట్రా అనమాట. మనకి 100 రూపాయలు పడింది ఎంట్రీ. అండ్ ఆ వెహికల్ ఎక్కాలంటే 120. బట్ మనకి కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ పోదాం అనుకుంటున్నాం. ఈరోజు ఎవరెవరు వచ్చారంటే నేను, మా నాన్నమ్మ, మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్, మా బాబు వచ్చామన్నమాట. ఓకే, ఇవాళ ఏమేమి చూస్తామనేది 1 by 1 ఇదిగోండి ఈ మ్యాప్ ఫాలో అవ్వకుండా చూద్దాం. ఓకే ఓకే మనం ఇప్పుడు జూ పార్క్ లోపలికి జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. యానిమల్స్ ఉండే చోటుకి. కుదిరినంత వరకు ఈ వ్లాగ్లో నేను మాట్లాడుతూనే ఉండడానికి ట్రై చేస్తాను. నాలుగు మెలికబడ్డా కూడా నాకు గుర్తున్నంత వరకు ముందు తాబేళ్ళు ఉంటాయి. నేను వచ్చినప్పుడు 2 తాబేళ్ళు ఉన్నాయి. ఒకటి చనిపోయింది లాస్ట్ ఇయర్. ఇంకోటి మరి తెచ్చారా లేకంటే ఒకటే ఉందో చూద్దాం. దీన్ని ఇంకా రీఫిల్ చేయలే. ఇంతకుముందు 2 ఉండేటివి. లాస్ట్ ఇయర్ ఒకటి చనిపోయింది పాపం. ఇది దిగులుగా ఒకటే ఉందన్నమాట. దీని పేరు గుర్తులేదు, మళ్ళీ చెప్తా. అది స్టాచ్యూ అయిపోయి ఉందన్నమాట. ఆ టాటాయిస్ బ్రీడ్ పేరు ఏంటంటే అల్డాబ్రా జైన్ టాటాయిస్ అంట. నోరు తిరగట్టేదని చెప్పి బోర్డు చూసి చదివేశాను. చూడండి, బేసికల్లీ ఇంతకుముందు 2 ఉండేటివి. ఒకటి 140 years ఏమో బతికి చనిపోయింది లాస్ట్ ఇయర్. ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది, ఇంకోటి దొరికినట్లేదు మన వాళ్ళకి. పాపం చాలా దిగులుగా ఉంటుంది కదా ఒకటే అట్లా ఉండాలంటే. కనపడుతుంది కదా అక్కడ సైకిల్స్ కూడా ఇస్తున్నారనమాట. 1 hourకి 100 అంట. మనం ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోద్ది. సో నడుచుకుంటూనే తిరుగుదాం అనుకుంటున్నాము. లేదంటే త్వరగా కొట్టేద్దాం అనుకుంటే సైకిల్లో కొట్టేయచ్చు. త్వరగా అయినా అవ్వకపోయి నేను మాత్రం క్లోజింగ్ టైం వరకు ఉంటాను ఈరోజు. ఎందుకంటే నాకు యానిమల్స్ అంటే ఇష్టం. పక్కన బాతులు ఉన్నాయి. బాతులకు ఫుడ్ వేస్తున్నారు. చూద్దాం ఫుడ్ వేసేటప్పుడు అవి ఎలా తింటాయో. ఫుడ్ ఏమేస్తున్నారు? ఏదో ఆకుకూరలు వేస్తున్నారు. పోతున్నాయి తినడానికి. ఆకుకూరలు తౌడు కలిపి పెడుతున్నారు అన్నమాట వాటికి. చేపలు బెటరా? బాతులు చేపలు కదా తింటాయి. ఓకే, ఇట్స్ ఫీడింగ్ టైం. మన లక్ ఏంటంటే ఇవాళ వీక్ డే అవ్వడం వల్ల, ట్యూస్డే ఈరోజు యాక్చువల్లీ వీక్ డే అవ్వడం వల్ల జనాభా చాలా తక్కువ ఉంది. ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటుంది, పోయినసారి కలిసాను, మంకీ పిల్ల. చూపిస్తాను, వెయిట్. వచ్చాము ఇక్కడికి. ఇక్కడ టిమోన్ కాదు, సారీ మంకీ కాదు, టిమోన్ని పెట్టారు. టిమోన్ వినపడదు, గ్లాస్ డోర్. టిమోన్ తెలుసుగా, టిమోన్ అని పెంబోలు టిమోన్, అదే ఇది. ఈ యానిమల్ని మీరెట్ అంటారు అనమాట. పెంచుకోవడం కుదరదు. వైల్డ్ క్రీచర్స్ అనమాట. దీని హైబ్రిడే ఫెరెట్. దాన్ని మీరెట్ అంటాం మనం. టిమోన్ అలీ కనిపించట్లేదు. ఇంతకుముందు ఇది ఇక్కడ ఉండేది కాదు, ఇది వేరే దగ్గర ఉండేది. ఈ ప్లేస్లో ఒక చిన్న మంకీ ఉండేది, బుజ్జి మంకీ. ఆ వీడియో ఉండాలి, ప్లే చేస్తూ ఉంటే చూడండి మీరు కూడా. దాన్ని లో ఉండాలి బుజ్జుకోతి. ఇదే లోపల బజ్జుకొని ఉంటుంది. దానికి తినడానికి గ్రేప్స్ కూడా పెట్టారు. బట్ డోంట్ వరీ, నా దగ్గర దాని వీడియో ఉండాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చూపిస్తాను. కనపడుతుంది. అరే అవునే, ఎస్ ఇదిగోండి అక్కడ ఉంది క్లోజ్గా. ఇదిగోండి ఇంత దగ్గరలో కూడా ఒక వీడియో తీసుకున్నాను నేను. నా దగ్గర ఉండాలి, ఆ వీడియో ప్లే చేస్తే చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది బుజ్జుకోతి. ఇటువైపు రావట్లేదు అది. ఇప్పుడు ఒకసారి పెంచులుకొన్న వీడియోలో కొండముచ్చు అని చెప్పాను, గుర్తుందా? ఆ కొండముచ్చుని చూస్తారా? కొండముచ్చు, దాన్ని కొండముచ్చు అంటారు. దాన్ని లాంగ్వేర్ ఏదో అంటారు ఇంగ్లీష్లో కొండముచ్చుని. అదే కొండముచ్చు అంటే. అది చాలా కామన్. అయినా ఇదేంది ఓపెన్గా పెట్టారు, దూకి బయటికి రాదా ఇది? పాపం నీళ్ళు అనుకుంటే భయం అనుకుంటా. ఇక్కడంతా టాటాయిస్లు పెట్టారు. టాటాయిస్, ఇందాక మనం చూసిందని టర్టిల్ అంటాము, ఇది టాటాయిస్. ఓకే, ఈ బబూన్స్ ఆడుకోవడానికి మంచి సెటప్ చేసి పెట్టారు. లాస్ట్ టైం ఈ సెటప్ అంతా లేదు. అండ్ బబూన్ కాదు, లాంగ్వేర్స్ ఇక్కడ లేవన్నమాట. నైస్. ఇవి మనకు అడవుల్లో దొరుకుతాయి. ఇంకా లోపలికి వెళ్తే కొద్దిగా వెరైటీ జంతువులు ఉంటాయి. నీటి తాబేళ్ళు, ఎర్ర తాబేళ్ళు, నల్ల తాబేళ్ళు, పచ్చ తాబేళ్ళు, ఎల్లో తాబేళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఓకే, మంకీ పార్క్లోకి వెళ్దాం మనం. మంకీస్ ఉండే జోన్లోకి. టార్టాయిస్లు యోగా చేస్తున్నాయి. దాన్ని ఏమంటారంటే కాళిత్తాసనం అంటారు. అలా చేయడం వల్ల బాగా నిద్రపట్టొద్దు అనమాట రాత్రిపూట. కాళిత్తాసనం కనిపెట్టింది తాబేల నుంచే. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, చూస్తారా? చూపెడతానండి. ఇదిగో గడ్డం పెంచుకొని. ఏ తమ్ముడు, సైకిల్ చేయకూడదంట. అరే ఫేస్ చూపి రాస్ కాదు. హే బ్రో, కొంచెం ఇట్లా, అది కొద్దిగా. సూపర్, హీరోలాగా ఉన్నావు తమ్ముడు. ఓ డైలాగ్ చెప్తావా? ఏంటి సంగతి, బాగున్నావా తమ్ముడు? బ్రో బాగున్నావా? తెలుసా నీకు అతను? తెలుసా? తెలీదా? పరిచయం చేయమంటావా? పరిచయం చేయమంటావా? సరే మరి, మళ్ళీ కలుస్తాం. అందరినీ కలిసి దగ్గరికి వస్తాం మళ్ళీ. సరే అయితే. చూసారా, దాని పేరు పందితోక కోతి అని నేను చెప్పట్లేదు, ఇక్కడ రాసింది. దాని పేరు పిగ్ టైల్డ్ మకాకు అంట, అంటే పందితోక కోతి అని. దాని తోక చూసారా, పందితోకలాగా ఉంది. అబ్బో వాటి టైమింగ్ రా. ఉన్నారే వీళ్ళంతా లోకల్ బాయ్స్, అంటే మనం రోజు చూసేవాళ్ళే. సో వీళ్ళతో పెద్ద పరిచయం అవసరం లేదు, ఖాళీగా ఉందని తీసుకొచ్చి పడేసి ఉంటారు. లోకల్ బాయ్స్ వీళ్ళంతా. జూలో ఉండడం వల్ల మెయింటెనెన్స్ ఎక్కువ చేసి నీట్గా స్నానాలు, ఫుడ్ టైంకి ఇవ్వడం వల్ల కొద్దిగా బలంగా యాక్టివ్గా ఉన్నాయి. మన లోకల్ బాయ్స్ కొద్దిగా నాటీగా ఉంటారు, అంతే అనమాట. అది తేడా. టిఫిన్ పెట్టారా ఈరోజు? మనోడు, హే బాబు, మంచి దిట్టంగా ఉన్నావా? అన్నా అన్నా, సినిమాలో విలన్లను చేస్తావా? అమ్మో అయ్యో బాబోయ్, మంచి డేంజర్గా ఉన్నాడు అన్నయ్య. ఓ మై గాడ్, అన్నయ్య బ్రీడింగ్కి వచ్చినట్టున్నాడు. ఎవరు మాట వినట్లే. ఏ పేస్ట్ వాడతావు బ్రో? ఏ పేస్ట్ కనుక్కోవాలి దాన్ని. ఓ గురు, ఏ పేస్ట్ చెప్పచ్చు కానీ వాడేది. బ్రో కటింగ్ ఎక్కడ చేయించావు బ్రో? మాట్లాడట్లేదా ఎవరితోటి? సరే ఎంజాయ్. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నావా? మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఒకసారి పులికాట్ లేకలో కొంగలు చూపించాను, గుర్తుందా? అప్పుడు సరిగ్గా కనపడలేదు అని చెప్పి కొద్దిగా ఫీల్ అయ్యాను నేను కూడా. ఈరోజు నీట్గా చూపిస్తా. ఎంత నీట్గా చూపిస్తానంటే మీరు ఇక్కడ ఉన్నట్టు అనిపించేస్తుంది. అలా చూపిస్తా. ఆగండి వెళ్తున్నా, దగ్గరికి వెళ్ళి కొంగ చెప్పమంటారా? అంటే ఇదే కొంగ. ఇట్లా కూర్చొని జపం చేస్తుంది అనమాట. ఆ పైన ఒకటి ఉంది, ఈ కింద ఒకటి ఉంది, ఈ పక్కన కొన్ని ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. అప్పుడు చూపిలే కదా, బైనాక్యులర్స్ సరిగ్గా కనపడలేదు మనకి. ఈరోజు దగ్గరకు వచ్చాం కదా, చూడండి. ఓ మై గాడ్, ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి ఎగిరిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికే వస్తాయన్నమాట. అందుకని చెప్పి నీట్గా వదిలేస్తున్నారు ఓపెన్గా. చెట్టు మీద మొత్తం ఉన్నాయి. పైన కూడా గాలిపటం కూడా ఎగరేసాడు వాటిని పట్టుకోవడానికి. కనిపిస్తుందా? చూపిస్తా. అది గాలిపటం. దాంట్లో ఒక బుల్లి కోతి ఉంది. బుల్లి కోతి చూపిస్తానండి, బుజ్జి కోతి. అది అడల్టే, కాకపోతే సైజు తక్కువ ఉంటుంది అంతే. దాని పేరు ఏం పడుకుంది ఇక్కడ? ఎక్కడ? ఓకే 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 ఓకే, అక్కడ ఒకటి పడుకొని ఉంది, అదేంటో తెలీదు. ఇది మాత్రం బుల్లికోతే. అక్కడ దాని పేరు మర్మోజెట్ అంట. మర్మోజెట్, అది కూడా కోతి జాతికి సంబంధించిందే. ఒకసారి గూగుల్లో కొట్టుకొని చూడండి, ఎందుకంటే మరి చిన్నగా ఉన్నాయి. మనది ప్రో ఫోన్ కాదనమాట, కాబట్టి ఎక్కువ జూమ్ కూడా అవ్వట్లేదు. అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇద్దాం అనుకున్నా. జనాలు తక్కువ ఉన్నారన్నారండి, ఎంతమంది ఉన్నారు? ఆ డబ్బాలో కూడా ఒకటి కూర్చొని చూడలేకి కావాలంటే. ఎస్, అది లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక మనం బిగ్ ఎనిమల్స్ చూద్దాం. అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బుజ్జి ఎనిమల్స్ ఏంటంటే మనకి, ఇది బాబోయ్ ఇదేంటి కొత్తగా వచ్చింది. ఒక్క నిమిషం. క్యాట్ బ్రో, మంచి యాక్టివ్గా ఉంది. కనపట్లేదు. అది మియావ్. అది యాక్చువల్గా అది మియావ్, మచ్చల వల్ల లెపోర్డ్ అనుకుంటారు. దాని పేరు సర్వెల్ క్యాట్ అంటారు నాకు తెలిసినంత వరకు. అది సర్వెల్ క్యాట్. అది చూపిస్తాను చూడండి. లెపోర్డ్ ప్యాటర్న్ ఉంది కదా, కానీ అది క్యాట్. అది వైల్డ్ క్యాట్. ఎవరో అడాప్ట్ కూడా చేసుకున్నట్టున్నారు దీన్ని. ఇప్పుడు రెండు ఉన్నాయి, బాయ్ అది గర్ల్. రెండు ఫైట్. ఇప్పుడు ఎవరికి వెళ్ళేస్తారు? పందెం కట్టుకుందాం, కోడి పందాలాగా క్యాట్ పందాలు వేసుకుందాం. అయిపోయింది ఫైట్. డ్రా మ్యాచ్ అలా ముగిసింది అనమాట. డ్రా మ్యాచ్ అయింది. ఇద్దరు కొట్టుకొని కాంప్రమైజ్ అయిపోయారు, ఫైట్ జరగలేదు. ఓకే, నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్దాం ఎవరున్నారని. ఒక వైల్డ్ కార్ట్ ఎన్క్లోజర్ ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి ఫిలిస్ క్యావస్. జంగిల్ క్యాట్ అంటారు దాని సైంటిఫిక్ నేమ్. ఫిలిస్ క్యావస్.
యా ఇదేంటంటే చూడడానికి మన నార్మల్ స్ట్రే క్యాట్ లాగే ఉందన్నమాట, కాకపోతే వైల్డ్ క్యాటే. చూడండి కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, ఎట్లుంది దుమ్ము లేపుతుంది కదా అది. దాని మీద చుక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్గా ఉంది, బట్ ఇది కూడా వైల్డ్ క్యాటే అనమాట. ఎన్టీఆర్ అని చూస్తారా, అర్జెంటుగా చూపిస్తా. వైట్ కలర్ ఎన్టీఆర్, ఒక్క నిమిషం అట్లాగే ఉండండి. మన ఫోన్కి అంత జూమ్ కెపాసిటీ లేదు, చూడండి. అదిగో వైట్ కలర్ ఎన్టీఆర్ అంటే టైగర్, అది ఆల్బినో వైట్ టైగర్ అనమాట. ఎన్టీఆర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆల్బినో వైట్ టైగర్ అంటారు దాన్ని. అన్నయ్య పోయినసారి చూడలే. అయ్యా బాబాయ్ లోపల ఇంకోటి ఉంది, 2 ఉన్నాయి అబ్బా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, 2 ఎన్టీఆర్ డబుల్ యాక్షన్, అదురు సినిమా. కాకపోతే వైట్ కలర్ ఫారెన్ నుంచి వచ్చాయి. ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ వాడేసి తెల్లగా అయిపోయారు అనమాట. ఫోన్ చిన్న ఫోన్ అవడం వల్ల అంతకంటే జూమ్ చేయలేకపోతున్నాను. చూడండి, ఓ 3 ఉన్నాయా? ఓకే, ఇది అదుర్స్ కాదబ్బా, జైలు ఒక్కోసా. ఇది 3 ఉన్నారంట. మనకి 3 ఎన్టీఆర్ కనిపించట్లే, ఎక్కడున్నాడో. సెకండ్ హాఫ్లో వస్తాడేమో మేబీ, చూద్దాం. అంటే బరువు పెరుగుతున్నాను అనుకున్నా బ్రో నేను. 65 కేజీస్ అంటే నాకు అప్పుడే అర్థమవుతుంది ఎందుకు 65కి వచ్చానా అని. ఇది స్టార్టింగ్ 65 కేజీస్ అంట. సినిమా హీరోని చూపిస్తాను, తెలుగు సినిమా హీరోని, పేరు చెప్పను, గొడవలు వద్దు, జస్ట్ చూపిస్తాను అంతే. చూడండి మీరే, ఏం మాట్లాడి మీరే చూడండి. ఓకే బాయ్. బోన్లలో ఉండడం వల్ల ఫోన్కి కనిపించట్లేదు. నేను చాలా స్పెషల్ యానిమల్ని చూపిస్తాను ఇప్పుడు. ఎంత స్పెషల్ అంటే మన తెలుగు సినిమాలో కూడా చాలా కేమియోలు ఇచ్చింది యానిమల్. ఏదో గెస్ట్ చేయండి లోపు, నేను చూపిస్తా. ఎవరో చెప్పండి చూద్దాం. 5 సెకండ్స్ టైం ఇస్తా, ఎవరో చెప్పండి, గుర్తుపట్టండి. ఏ సినిమాలో చూస్తున్నారా? 5 సెకండ్స్ అయిపోయింది. దాన్ని ప్యాంథర్ అంటారు, PANTHER ప్యాంథర్. ఏదో ఎత్తుక్కుంటుంది, ఎవరో వస్తున్నారు, మేబీ ఫుడ్ పెట్టడానికి అనుకుంటా. దాన్ని అడాప్ట్ చేసుకుని పేరు కూడా పెట్టారు, దాని పేరు SHEELA షీలా, ప్యాంథర్ షీలా దీని పేరు. ఇక్కడ ఒక పెద్ద వైట్ టైగర్ని విడిగా పెట్టారు బాబులు, భలే రాయలుగా ఉంది, తిరుగుతూ ఉంది ఇక్కడ. చూపెడతా చూడండి. అబ్బో, ఇది ఒక్కటి ఎందుకు విడిగా పెట్టారు, మేబీ కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు, అందుకే దీన్ని విడిగా పెట్టారు. ఇంకా ఇది అలవాటైన తర్వాత వాటితో కలిపేస్తారు. ప్రస్తుతానికి ఇది బరువు కూడా ఎక్కువ ఉంది, డైటింగ్ చేసి బరువు తగ్గినా కొత్తగా కలిపేస్తారు అనమాట. ఇంత పెట్టినప్పుడు దాంట్లో వేస్తే వాటిని చంపేస్తుంది ఇది పోయి. హే బ్రో, భయపడద్దు, అట్లా అరవద్దు. నువ్వు అట్లా అరిచి ఉంటే అది భయపడుతుంది. నేనే మజాక్ కర్రా. ఎన్టీఆర్ బాయ్ నిద్రపోతున్నాడు బేసికల్లీ, బాగా తినేసి నిద్రపోతున్నాడు ఎన్టీఆర్. ఇంకా నిద్ర లేవలేదా లేకంటే తినేసి పడుకున్నాడు తెలియదు. ఓకే, పోయినసారి కూడా బాయిని చూడలేదబ్బా నేను, క్లీనింగ్ చేస్తున్నాడు అప్పుడు దీన్ని. స్లీపింగ్లో ఉన్నాడు. ఓకే, మన బ్యాడ్ లక్. సరే, ఈ బాయ్ని చూడకపోయినా వాళ్ళ బ్రదర్ బాయ్స్ని చూసాం కాబట్టి అడ్జస్ట్ అయిపోదాం. ఇచ్చారు, తింటున్నాడు అనమాట. ఏదో వేస్తున్నాడు బాయ్ నైస్గా. ఈ బాయ్ కూడా వేస్తున్నాడు, ఇద్దరు కలిసి దుమ్ము వేపేస్తున్నారు అనమాట. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే పెట్టారు వీళ్ళకి, తినేసి ఇల్లు పడుకుంటారు కాసేపు అయిన తర్వాత. ఇస్తాడు, సరిపోయినట్లేదు. మనం కూడా ఫుడ్ పెడతామని చెప్పి సైడ్కి వచ్చాడు బాయ్, కన్ఫ్యూజ్ అయిపోయి. మన విజిటర్స్ అని తెలిసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అటు ఇటు తిరిగాడు ఇప్పుడు దాకా. అది సంగతి, అలిసిపోయాడు. అబ్బా, అర్థమైపోయింది మనం ఫుడ్ ఇవ్వమని చెప్పి. పోయిన దగ్గరికి పోయి మిగిలింది నాకు కొంటున్నాడు. పెడతారు కాసేపు ఉండు. ఫ్రెండ్స్, మీకు గుంటనక్క కనపడుతుందా ఫ్రెండ్స్? 5 ఉన్నాయండి ఫ్రెండ్స్. ఎక్కడున్నాయి చెప్పండి, చూపి. అది గుంటలోకి పోతుంది చూసారా, అందుకే దాన్ని గుంటనక్క అంటారు. అందరూ నాతో చెప్పండి, గుంటనక్క పారిపో. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతను సోలోగా ఇక్కడికి వచ్చాడు, అక్కడ మొత్తం గ్రూప్ ఉంది సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్, కలిసి పార్టీ చేసుకున్నారు అనమాట. ఒకసారి అన్న ఇక్కడికి వచ్చాడంటే అందరు జంప్ అయిపోతారు ఒక్క దెబ్బకి. ఇంకా తిన్నావా జింక? ఫ్రీగానే ఉంది కదా, తినొచ్చుగా, ఎందుకని సన్నగా ఉన్నావు? కన్ను కొడుతున్నాయో జింక, డింగ్ అంటుంది జింక. ఒకసారి గడ్డి తింటావా చూస్తాను. అది అది తింటుంది. తమ్ముడు గుడ్ బై రా, కాలు బాగా సన్నగా ఉన్నాయి, ఫాస్ట్ పరిగెత్తే ఎలాగా ఉన్నావు. కాదు, ఎండుగడ్డి ఎందుకు తిన్నావు? అదంతా మంచి ఫ్రెష్ గడ్డి ఉంది కదా నీ ఇంట్లో, ఎండిపోయింది తింటున్నావు? మామిడి టెంక తింటుంది లాస్ట్కి.
పచ్చి మంచిగా గడ్డి ఆకులు చూడు ఎంత బాగుందని ఈ ప్లేస్. ఇక్కడికి వచ్చి మూల ఎండిపోయినవి తింటున్నావు. పచ్చి తినరా, ఎండాకులు తింటున్నావు, ఎండిపోయావు అందుకే. మన దగ్గరకు ఒక ఈము వచ్చింది. ఈము కోడి పందాలకి వెళ్దాం, వస్తావా? బాగా దగ్గరకు వస్తున్నావే, దా పట్టుకో, క్యాచ్, దా బయటికి లాగేస్తా దా, వచ్చి బయటకు వచ్చి, కమాన్ జంప్. తెలుసు, ఎగిరి పుట్టుకనేస్తుంది. పాపం నమ్మి మోసపోయింది. అందుకే చూడండి, యానిమల్స్ మనుషుల్ని ఎప్పుడు నమ్మొద్దు. నేను కూడా చూడండి పిలిచి దానికి హ్యాండ్ ఇచ్చాను. ఈము బ్రో వచ్చాడు కానీ పెద్ద ఇంటరాక్ట్ కావట్లా. మనం జింక బ్రో దగ్గరికి వెళ్దాం. ఈము కోడి పందాలకి వెళ్దాం, వస్తావా? ఈము నీకైతే కోడి గత కూడా పర్లేదు. నమస్తే, కటింగ్ యాడ్ చూపించావు. ఫిజెన్స్ అనే ఒక ఎన్క్లోజర్ దగ్గరకు వచ్చాం. ఫిజెన్స్ అంటే ఏంటో తెలుసా? అడవి కోళ్ళు తెలుసా? అడవి కోళ్ళు చూపిస్తా చూడండి, సరిగ్గా ఉంటాయి అడవి కోళ్ళు. అదిగ్గా అయ్యో బాబోయ్, భయపడతాయేమో. ఇగో అదే అడవి కోడి, దాంతో పందేలేరు, పెంచుకుంటారు అంతే. ఇంకా ఉండడానికి బొట్టలు, సేమ్ మన ఇళ్ళలో పెట్టినట్టే బొట్టలతో పెంచున్నారు. అవి పంది మేసే కోళ్ళు కాదు, పెంచుకునే షో కోళ్ళు లేదా అడవిలో తిరిగే వైల్డ్ కోళ్ళు. ఫిజెన్స్ అంటారు, PHENTS ఫిజెన్స్. ఇప్పుడు జంగల్ ఫౌల్ చూపిస్తారు. నాటుకోళ్ళు ఉంటాయి కదా, నాటుకోడి వాళ్ళ పూర్వీకులు ఇల్లు చూపిస్తా చూడండి. ఇల్లే కొద్ది సైజు తక్కువ ఉంటారు. బొబ్బొబ్బొబ్బొ చూసారా, ఎక్కడ పోలా, నేచర్ దగ్గరికి వచ్చింది బొబ్బు అనగానే. మన ఇళ్ళ కాడ ఉండే నాటుకోళ్ళ పూర్వీకులు అనమాట. ఈయన పెత్తాత, ఆయన చింతాత, ఆయన ముత్తాత, వీళ్ళంతా ఒకటే డైనెస్టీ. ఇక్కడ నుంచి స్ప్లిట్ అయ్యి మన ఇళ్ళ దగ్గరకు వచ్చే నాటుకోళ్ళలాగా ఎవాల్వ్ అయినాయి అనమాట. ఇదిగో అక్కడ ఉన్నాయి చూసారా, వీళ్ళంతా చెప్పే కదా మన ఇళ్ళ కాడ ఉండే నాటుకోళ్ళ యొక్క పూర్వీకులు. అది వాళ్ళ బ్లడ్ లైన్ అంతా ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. తెల్ల కోడి ఉంది, తెల్లగా ఉంది, కోడే, నిజంగా కోడే. చూపిస్తా. అర్రే కోడి అనుకున్నానే, ఇది నెమలయో. ఆహా, ఓహో నెమలే. బయటకు వస్తే బాగుంది. ఇవి ఆల్బినో వైట్ పీకాక్స్. ఆల్బినో అంటే వైటే, మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఆల్బినో పీకాక్స్ ఇవి అక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారు. ఇవి బల్లుల్ని, పావుల్ని, కప్పల్ని, పురుగుల్ని అన్నింటినీ తింటది. మోస్ట్లీ సెంట్రల్ అమెరికా, ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో ఎక్కువ కనపడతాయి. వీటి గురించి మనకు కొంచెమే తెలుసు అనమాట. 2 ఉన్నాయి మగవి, 2 ఆడవి ఉన్నాయి. మూడవది చిన్నదనమాట, కిడ్. అది లోపల చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు, స్పైడర్ వుడ్, వీటికి మంచి గాలి కోసం. అది సంగతి. ఇదే వైట్ పీకాక్ అనమాట. 15 ఏళ్ళు బతుకుద్దంట. అబ్బాయి రాసిందా, ఈ చూడలేదు ఇంతసేపు నేను. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఉంటాయంట. 15 years బతుకుద్దంట ఒక్కొక్కటి. కుక్క పిల్ల కంటే ఎక్కువ రోజులు బతుకుద్ది. గ్రేట్. అది ఎవరు చంపకపోతే. దగ్గరగా తెల్ల పీకాక్ ఉంది, ఆల్బినో పీకాక్. ఐ విల్ షో యూ. చాలా దగ్గరగా ఉందన్నమాట, చూపిస్తా. ఇక్కడ పక్కనే తెల్ల నెమలి అండ్ మామూలు లోకల్ నెమలి ఉన్నాయి. ఇదిగో ఇది ఫీమేల్, అది మేలు. అవతలు ఉన్నాయన్నమాట మనవి. ఇది మన నేషనల్ బోర్డు. ఎక్కడ కనబడుతుందా? కనబడట్లేదే. అర్రే ఇది కలిసిపోయిందబ్బా, కేమోఫ్లాజ్ కనిపించట్లేదు. నిజానికి అక్కడ ఉన్నాయన్నమాట. మామూలు మన నేషనల్ బోర్డు నెమలు కూడా ఉంది అక్కడ ఉన్నాయన్నమాట. పీకాక్స్ కనిపించట్లేదు. దారి లేదు వెళ్దామంటే, క్లోజ్ చేసింది. సో ఇక్కడి నుంచి తెప్పిస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్, అది లోకల్. మన వాళ్ళే అదిగ్గా వచ్చాడు. ఇది బేసిక్గా మన ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాయి. కావాలంటే అప్పుడు ఎప్పుడైనా చూపిస్తాలే. ఈ రోజుకి బోన్లో చూసేయండి. ఓకే, ఏనుగుకి ఫ్రెండ్స్ స్నానం చేపిస్తున్నాడు కొంచెం ముందు. అది మనం చూద్దాం, దగ్గర నుంచి చూద్దాం. ఏనుగులు, ఏనుగు పిల్లలు, దాని తల్లులు, పిన్నులు, అత్తలు, బాబాయిలు అందరూ అక్కడే ఉంటారు అనమాట. నేను పోయినసారి వచ్చినప్పుడు ఇది ఎండకి మీద గడ్డేసుకుంటున్నాయి. ఆ వీడియోలో కూడా ఉంటే చూపిస్తాను. అప్పుడు మనం ఈ క్యాప్ కాదు, బ్లూ కలర్ క్యాప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డోర్లు ఓపెన్ చేస్తున్నాయి, వెళ్ళిపోదాం లోపలికి. వెళ్ళాలంటే ఏనుగులు బాగా దగ్గర నుంచి చూడొచ్చు. ఓకే, మనం ఇటు నుంచి చూద్దాం. ముందు గజాబాయ్ ఉన్నాడు ఇక్కడ. పోకూడదట్టు, భయపడకండి గైస్. మైక్ వాళ్ళు గట్టిగా వినిపించుంటుంది, రేస్ వాయిస్. గజాబాయికి స్నానం చేపిస్తున్నారు. ఇవన్నీ ఏషియన్ ఎలిఫెంట్స్ అంటారు వీటిని. ఏషియన్ ఎలిఫెంట్స్కి బేసిక్గా ఏంటంటే దంతాలు బుజ్జుగా ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి ఇంత పెద్ద దంతాలు ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్స్కి చిన్న ఉంటాయి. దాన్ని చూపి ఒక దానికి స్నానం చేపిస్తున్నారు, ఇంకో దానికి చెవుల్లో గుబులు క్లీన్ చేస్తున్నారు. చూడండి,
దీనికి చెవులో గుబిలి క్లీన్ చేస్తున్నారు, దీనికి వచ్చి స్నానం చేస్తున్నారు అనమాట. అక్కడ బిగ్ బాయ్ బ్రష్ తీసుకుంటున్నాడు, గడ్డి తింటున్నాడు అనమాట. చూడండి అక్కడ ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉంది, పొడుగు పొడుగు దంతాలు వేసుకొని. కనపడుతుందా దంతాలు ఏనుగు? ఎస్, దానికి సపరేట్గా పెట్టారనమాట దాని క్యాంప్లో. ఓకే, సో ఇది కొన్ని ఎలిఫెంట్స్ని నాకు తెలిసి రీసెంట్గా వంతారాకి షిఫ్ట్ చేసి ఉంటారు మన అంబానీ బ్రో వాళ్ళ ప్రైవేట్ దానికి. ఓకే, మరి ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయిపోయి పడిపోతుంది ఇది జుమ్మని మొత్తగా. నీటే చేయించుకుంటాను స్నానం, నాకు కూడా అటు చేపిస్తే బాగుండు. ఒక ముగ్గురు వచ్చి, వీళ్ళు కాదు వేరే వాళ్ళు. ఈ పెద్దని ఎందుకో స్నానం చేయట్లా, వాళ్ళందరూ అక్కడ స్నానం చేస్తుంటే ఈయన ఒకడే సైడ్కి వచ్చి గడ్డి తింటున్నాడు. ఎందుకో మరి అలిగినట్టున్నాడు, వేడి నీళ్ళు తేలేదని. కాదు, స్నానం చేయాలి కదా, అంత మురికేసుకుని ఉన్నావు, చేయొచ్చు కదా ఒకసారి. ఎంత ఫార్నర్ అయితే మాత్రం స్నానం చేయవు మా ఊర్లో. ఏదో స్కూల్కి పిల్లకాయలు ఎక్స్కర్షన్కి వచ్చారనమాట. మా స్కూల్ వాళ్ళు ఉన్నారు గుళ్ళకి, ఇంకెక్కడికి. అప్పుడు ఒకసారి హైలాండ్కి తీసుకెళ్ళారు. ఇలాంటి దగ్గర తీసుకొచ్చి ఎనిమల్స్ గురించి చెప్తే కదా మాకు కూడా తెలిసేది. నేను జియోగ్రఫీలో యూట్యూబ్లు చూసుకుని నేర్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క ఎనిమల్ గురించి. నీట్గా లైన్లో పోతున్నారు పిల్లకాయలు. ఏనుగుల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము. కొంచెం ముందుకెళ్తే బంటిగాడు, రక్తపింజరగాడు, పొడుగోడు, పొట్టోడు అందరూ ఉంటారు అనమాట. యాక్చువల్గా వెనక్కి వెళ్తే సఫారీ ఉంటుంది. మనం సఫారీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే హైదరాబాద్లో సఫారీ అస్సలు బాగోదు. వచ్చేవాళ్ళు రండి, కానీ ఒకవేళ బయట తిరిగే వాళ్ళు అయితే హైదరాబాద్ ప్రిఫర్ చేయబాకండి. ఆ వెహికల్స్ చిన్న 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 బొక్కల్లోంచి చూడాలా, అది సంగతి. అంత బాగోదు, అంటే మధ్యాహ్నం అయిపోయింది కూడా కదా, కాబట్టి ఎండలో బయటికి రావాలన్నమాట. ఎందుకు సఫారీకి వెళ్ళట్లేదు మనం. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఖచ్చితంగా వెళ్ళి ఉండేవాళ్ళం, బయట తిరుగుతూ ఉంటే అప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి. అది సంగతి. ఎన్క్లోజర్లో ఇంకో తెలుగు హీరో ఉన్నాడు, అతను ఎవరో మీరే చెప్పండి. కనిపించట్లేదు. యా వెయిట్ 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 చూడండి, ఆ హీరో ఎవరో గుర్తుపట్టగలరా? గొడవలొద్దు, గుర్తుపడితే మాత్రం కామెంట్ చేయండి. నక్కి అంటే కుక్కలా అరుస్తుంది. ఇది యాక్చువల్ అంటే ఫుల్ క్వాలిటీ, ఫుల్ గ్రోన్. ఇది ఏందా? అది నైస్ రా, నైస్ డివిజన్ రా. ఇంకెవడు తాగడానికి పనికిరాదు. ఫోజులేస్తున్నాడు పులవు. హస్కీ డాగ్ వాళ్ళ ఎన్సీసీ దగ్గరికి వచ్చాము, మన బ్రీడే. ఒకసారి చూద్దాం బాయ్, ఒకసారి అడుగుదామా? వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లా. అయ్యో, ఇది వుల్ఫ్, గ్రే వుల్ఫ్ అంటారు దీన్ని. వీటి నుంచి మన మోస్ట్ ఆఫ్ ద డాగ్ బ్రీడ్స్ ఎవాల్వ్ అయినవి. వీటిని అరుస్తారు, దీన్ని హౌలింగ్ అంటారు. ప్రస్తుతానికి రెస్పాండ్ అవ్వట్లా, ఇంకోసారి ట్రై చేద్దాం. నో, హస్కీలు అయితే అటంటే అరిచేస్తాయి. ఓకే, బాగా నీరసించిపోయాయి. లంచ్ టైం అయ్యేసరికి 4 వచ్చాయి చూడండి. డార్క్ సైజులోనే ఉన్నాయి, కానీ నిజానికి యాక్చువల్ వుల్ఫ్ ఈ సైజు కాదు, ఇంకా ఎక్కువ సైజులో ఉంటుంది. ఇవేంత కుక్కలు ఉన్నట్టున్నాయి. బాబు రాండబ్బా, చిన్న మీటింగ్ పెట్టుకుందాం. బాయ్స్, టీమ్ మీటింగ్. ఓకే, చూడండి, ఇవి వైల్డ్ అనిమల్స్. చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ బాగా వైల్డ్. ఇవి గొంతు పట్టుకొని పెరికి అంటే రక్తం తాగేస్తాయి. అప్పుడు మాకు వచ్చామో తెలుసా, ఒకసారి పిలవమంటారా? సుబ్రహ్మణ్యం, అప్పుడు అటు చూపించాలి నువ్వు. ఎవరో గుర్తుపెట్టారా? మన లియోలో ఉండే సుబ్రహ్మణ్యం. షూటింగ్ అయిపోయినాక తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇంకోసారి పిలిచొద్దాం. సుబ్రహ్మణ్యం తోగొప్పుతున్నాడు. ఇప్పుడు సరిగ్గా పెట్టలేదు, సో రియాక్ట్ కావట్లేదు. మనం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ని చూడడానికి వచ్చాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఉండడానికి వార్త వచ్చింది. ఒకసారి మనం కనపడితే చూసి ఆటోగ్రాఫ్ అడుగుదాం, లేకుంటే ఒక సెల్ఫీ తీసుకుందాం. కనిపించట్లేదే యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదిగో అక్కడ దూరంగా తిరుగుతున్నాడు. పోయినసారి వచ్చినప్పుడు అన్నయ్య ఎన్క్లోజర్ క్లీనింగ్ చేస్తున్నారనమాట, అందుకని చూడలేకపోయా. ఈరోజు చూస్తున్నా. బాగా పీస్ఫుల్గా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఈయనకు ఫుడ్ ఎట్టేస్తారు మరి, వెళ్తే వాళ్ళని వేసేయకుండా దాన్నే తినేటట్టు ట్రైనింగ్ ఇచ్చుంటారు. అంతా పోతుంటే పైనుంచి కాయ పడిపోయింది నా మీద, జస్ట్ మిస్. ఇదిగో కాయ కూడా పగిలింది కింద పడి. అబ్బో, ఉండండి, కాయని పక్కనేద్దాం. జాగువార్ని చూస్తారా? జాగువార్ తలగీరుకుంటున్నాడు. జాగువార్ బాయ్, జాగు
అతను బాగా పైకి రెస్ట్ తీసుకుంటున్నాడు వెనకలో పైకి వెళ్ళి. ఓకే, ఈ కాయ మాత్రం మర్చిపోను, గుర్తుపెట్టుకుంటా నేను, పక్కా గుర్తుపెట్టుకుంటా. అదిగో బాలకృష్ణ బాలయ్య, అరే పడుకున్నాడే, కనిపించట్లేదు అతను ఈ గడ్డి కలర్కి, కనపడమే లేదు. అది కూడా నిద్రపోతున్నాడు చూడండి, వేసి పడిపోయినాడు, కనిపించడమే లే. వచ్చేస్తాడేమో మళ్ళా భయపడి, నిద్రపోతున్నాడు. ఓకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా నిల్చొని తిరుగుతున్నాడు అటు ఇటు, ప్రస్తుతానికి ఫుడ్ తిని నిద్రపోతున్నాడు బాలయ్య. ఓకే, ఏంటి అంతా డల్గా ఉంది ఈరోజు, జనాభాలో ఉంటేనే వాళ్ళంతా యాక్టివ్ అవుతున్నారు, ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు. అబ్బా వి కాంట్ సీ బాలయ్య. ఓకే, మనం బంటిని రక్తపింజని చూద్దాం ఈ రోజుకి, వాళ్ళతో అడ్జస్ట్ అవుదాం. ఇవన్నీ సేపు చూసిన యానిమల్స్ కూడా అన్నీ అట్టటే కనపడ్డాయి. ఏం కనపడేది, బాలబాబు నిద్రపోతున్నాడు. నిద్రపోయి రాయి తీసుకొని కొట్టాలంట ఎక్కడెక్కడ. అదిగో స్లీప్ చేస్తున్న బాలయ్య చూసారా. పాపం రియాలిటీ మాట్లాడితే వీటికి ఏంటంటే ఫుడ్ సఫిషియెంట్గా పెట్టరు, ఎక్కువ ఎనర్జీ అయిపోతే మళ్ళీ ఎస్కేప్ అయినా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి జస్ట్ ఎంతైతే సర్వైవల్కి అవసరం అవుద్దో అంతే ఫుడ్ ఇస్తారనమాట యానిమల్స్కి జూలో. ఇంకా అదే పద్ధతి, మనం ఏం చేయలేము కాబట్టి ఇట్లా డల్గా ఉంటుంటాయి యానిమల్స్ అన్నీ. అది కాక ఈ ఎండ వల్ల కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోవడం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు మహేష్ బాబు, ఇంకో బాలయ్య ఉన్నాడు ఇక్కడ చూడండి. ఇతనైతే కూర్చోన్నాడు పడుకోకుండా. ఎస్, కనపడుతున్నాడా జై బాబు? అరే వీళ్ళేం అరిస్తే పడిపోతున్నారు. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఈ లయన్స్ కలబా చేసి నిద్రపోతున్నాయి, వీళ్ళు ఎవరో వచ్చారా అని చెప్పి దుమ్మాలు పడిపోతున్నాయి పక్కన. ఇందాక అక్కడ జీబాలయ్య అంటే పడిపోయి, ఇక్కడ జీబాబు అంటే పడిపోయినాయి. ఓకే, చెప్పా కదా వీటికి ఫుడ్ సఫిషియెంట్ ఫుడ్ ఉండదన్నమాట. ఏదో ఐసీయూలో పేషెంట్కి పెట్టినట్టు ఎంత కావాలో కరెక్ట్గా లెక్కేసి అంతే పెడతారు, కాబట్టి ఇట్లా డల్గా ఉంటాయి ఇప్పుడు యానిమల్స్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకొని మిగతా యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. హిపోపోటమస్, రైనోసోరస్, జిరాఫీస్, ఎలుగుబంట్స్, రక్తపింజర్స్, పిట్స్, పామ్స్ చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సినవి. చూద్దాం, బ్రేక్ తీసుకొని బ్రేక్లో ఏం చేస్తాం కూడా మాట్లాడుకొని తర్వాత ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చింత చెట్టు కింద ఆహార పథకం కింద మేమంతా ఒక రెస్టారెంట్కి వచ్చాం, రైనో రెస్టారెంట్ అని చెప్పేసి. ఇక కనపడుతుంది కదా, ఇదే చింత చెట్టు అంటే, దాని కింద ఆహారం తింటాం కాబట్టి దీని పేరు చింత చెట్టు కింద ఆహార పథకం. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకే, ఇప్పుడు మనం పడ్డ కష్టానికి ఎగ్ ఫ్రైడ్ రైస్, తుమ్చిప్, థమ్స్అప్ వాటర్ బాటిల్స్, బంటి. ఓకే, తాటి చెట్టు కింద ఏంటిది చింత చెట్టు కింద ఆహార పథకం ఘోరంగా ఫెయిల్ అయింది. చెత్త గడ్డి తిన్నట్టు ఉంది ఫుడ్. కుదిరితే ఇంటి నుంచి తెచ్చుకోండి, ఇక్కడ తినమాకండి, అస్సలు బాలే కాకుండా మనకు అనవసరం. ఓకే, మనం నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్రీచర్ దగ్గరకు వచ్చామన్నమాట, అదే రైనోసరస్. దానికి కొమ్ము లేదు, కోసేశారు. ఎన్క్లోజర్ కూడా బాగా డ్రైగా ఉంది, మరి ఎందుకు అలా పెట్టారో తెలీదు. రైనోసరస్ బువ్వ తినే టైం అయింది, మూలకెళ్ళి గడ్డి తింటుంది అనమాట. కాకపోతే దీనికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ క్రీచర్ ఉంది, సిమిలర్ క్రీచరే కొద్దిగా ముందు ఉందన్నమాట. దానికి కొంచెం దగ్గర నుంచి చూద్దాం. అది కూడా దూరంగానే ఉంది, నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఓకే, ఎస్, స్టూడెంట్స్కి హిప్పోపోటమస్ గురించి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సైన్స్ టీచర్ చెప్తుంది. ఓకే, వీళ్ళకంటే మనకే ఎక్కువ తెలుసు, కాకపోతే మనం అవన్నీ మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకో రైనోసరస్ ఉంది చూడండి, దానికి కూడా కొమ్ము గీకేశారు. పాపం దానికి ఆ విషయం తెలియక ఆ కొమ్ముతో గోడను గీకుతుంది అనమాట. కొమ్ము చెక్కేశారు, బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అని. ఇదే రైనోసరస్ పేడ, మనం ఆ వీడియోలో చూస్తాం కదా, హైనా మీద వెదజల్లుద్దే అది ఇదే. దాని బాడీ ఏదో ఆర్మర్ వేసినట్టు ఏదో స్ట్రాంగ్గా దిట్టంగా ఉంటుంది అన్నమాట, అది లెక్క. అది రైనోసరస్ అంటే, రైనోసరసు. దానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పేరు పెట్టా, సుకుమార్ అని, ఎందుకో తెలీదు, దాన్ని అలాగే గుర్తుపెట్టుకున్నా కూడా. ఇదే లోపల బుడగలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయా మీకు? కనపడకపోతే జూమ్ చేస్తే చూడండి. ఆ జంతువు పేరు నీటి ఏనుగులకి హిప్పోపోటమస్. స్పెల్లింగ్ చెప్పిన వాళ్ళకి 2 మార్క్స్ ఇస్తా. ఎవరైనా స్పెల్లింగ్ కామెంట్ చేయండి, హిప్పోపోటమస్ స్పెల్లింగ్. అది చూడండి ఎంతసేపు ఉంది ఊపిరి బేగ పట్టుకొని. కొంచెం కదలవా ప్లీజ్, మరి ఫోటోలాగా ఉంది వీడియో, కదలరా బాబు. అసలు ఎండ వల్ల బయటికి అదిగో ముక్కు బయట పెట్టింది, అరే నోరు పెట్టేసింది. ఓకే,
ఫేస్ చూపెట్టే మూడ్ లేదనమాట. ఎండ వల్ల వాటర్లో అలా మునిగిపోయి ఉన్నాయి. ఎండలో వచ్చినా కష్టమే, వానలో వచ్చినా కష్టమే ఈ జూకి. వీటిని ఇప్పుడు చూడాలి మరా. కొంచెం సాయంత్రం టైంలో ఈ స్పాట్కి వచ్చాయి కాబట్టి చూడగలిగాయి హిపోపాటమస్ని, రైనోసరస్ని. ఓకే, మొత్తానికైతే చూడండి, ఇదే హిపోపాటమస్ ఎన్క్లోజరు. ఇవి వాటర్లో బడికి రావు కాబట్టి అంత హెవీ సెక్యూరిటీ కూడా అవసరం లేదు. ఒకరు మరీ ఎండగా ఉంటే అక్కడ తాటి చెట్ల కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట. ఇది హిపోపాటమస్. ఇంకో హిపోపాటమస్ ఉంది, కొద్దిగా తల బయట పెట్టుంది అనమాట. దాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, అది మరి ముక్కు పెట్టుంది, ఇది కొంచెం కళ్ళు గిళ్ళు కూడా చూపిస్తుంది అనమాట. చూడండి, అర్థం కావట్లేదు కదా, నాకు ఫోన్లో చూస్తే అర్థం కావట్లే. ఓకే, మొత్తానికి ఎండ కదా, అవి వాటర్లో ఉండే క్రీచర్స్. అటు జాతకం కూడా మనకేం తెలియదు. ఎస్, అక్కడ లెపర్డ్ ఉంది చూసారా, అది ఇప్పుడే బోధిని పడుకుంది తాళ్ళ మీద ఎక్కి. కనపడుతుందా లెపర్డ్? అది దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా ప్రాడస్. ఇప్పుడే గూగుల్లో చూసా, ప్యాంథెరా ప్రాడస్ అని దాని సైంటిఫిక్ నేమ్. ప్రస్తుతానికి నిద్రపోతుంది. అంటే వైల్డ్ క్యాట్స్ తెలుసు, క్యాట్ గురించి తెలుసు కదా, ఎండ తగిలితే అలా వాలిపోతాయి మొత్తంగా. అదనమాట లెపర్డ్. బాగా చూపెడతా చూడండి మళ్ళీ ఇంకోసారి. ఈ ఫెన్సింగ్లోంచి అర్థం కావట్లే, ఎక్కడెక్కడ అక్కడే ఉంది. ఇదిగో తోక కదిలిస్తుంది చూసారా, అది కదిలించట్లా, నాకు తోక కదిలించి అనిపించింది. అది మనము జిరాఫీలు, బంట్లు అవి చూడడానికి వెళ్దాం. అండ్ ఈవినింగ్ స్నేక్ షో జరుగుద్ది అనమాట. కుండల్లో పాములు పెట్టుంటారు, ఆ పాములు తీసి ఆడిస్తారనమాట. అవి చూసి ఇంటికి పోదాం. అండ్ బర్డ్ పార్క్లోకి వెళ్ళాలి. అసలు బర్డ్స్ భలే ఉంటాయి, బర్డ్స్ బాగా మాట్లాడదాం. నాకు బర్డ్స్ అంటే బాగా ఇష్టం, వాటి గురించి మాట్లాడదాం. చూసాము రైనోసరస్కి జలుబు చేసినట్టుంది, బట్ దాని కొమ్ము కోసేసారు, అదే బాధాకరం. హాయ్ బ్రో, హలో, ఇటు చూడొచ్చుగా కొంచెం. బ్రో లంచ్ అయిందా? బ్రో ఏ సోప్ బ్రో మనం వాడేది? గొల్లలు వచ్చినాయి, మంచిగా వాడచ్చు కదా. అది చూసారా, అది రైనోసరస్ అనమాట. రెస్ట్ తీసుకోవడానికి వాటర్లోకి వెళ్తుంది. ఎంతసేపు అక్కడ బోధిని గట్టిగా ఆర్మర్, అది కవచం, దెబ్బలు తగలకుండా. చల్లగా ఉంటుంది కదా. బ్రో ఫేస్ చూపివా కొంచెం, అదే అది మొత్తం బ్యాకే కనిపిస్తుంది. పోజ్ ఇచ్చాడు, ఫోటో తీసుకున్నాను విరాట్ కోహ్లీ లాగా. 4 కొట్టిన కాకపోతే ఒక్క సెకండ్ అట్లా విరాట్ కోహ్లీ. ఇప్పుడు పులికోట లేక్లో ఒక వీడియో చేసాము, గుర్తుందా? బర్డ్ ఫెస్టివల్ది 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ చేసాము. అక్కడ దూరం నుంచి చూసాము, కొన్ని కనపడ్డాయి, కొన్ని కనపడలేదు. ఇక్కడ చూడండి ప్రాపర్గా పెలికెన్స్, ఇది డక్ నార్మల్గా కాబట్టి జూమ్ చేయట్లేదు. అక్కడ ఉన్నాయి చూడండి, పెలికెన్స్ ఉన్నాయి చూసారా, అవి పెలికెన్స్. అండ్ పక్కన తిరుగుతుంది బ్లాక్ స్వాన్, నల్ల హంస. జనరల్గా హంస పాలు నీళ్ళని సపరేట్ చేస్తుంది కదా, ఇది బొగ్గు నీళ్ళని సపరేట్ చేసేలా ఉంది. మేబీ ఫీచర్ అలా ఉండొచ్చు, అందుకే కలర్ మారింది. అవి పెలికెన్స్ అనమాట. ఇది బ్లాక్ స్వాన్కి రెడ్ బీక్ ఉంది. అండ్ ఇది పెలికెన్. రైట్, చూసారా, ఇది బర్డ్ ఎన్క్లోజర్ అనమాట. కొద్దిగా ముందుకెళ్తే వల్చర్ ఉంటుంది, వల్చర్ కూడా చూపిస్తాను మీకు. వల్చర్ చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ ఈలోపు ఒకసారి క్రేన్స్ చూడండి. పెలికెన్ స్విమ్మింగ్ చేస్తుంది గైస్, ఒకసారి చూడండి మీరు కూడా. ఊగుతుంది, ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది. అంటే దానికి థ్రస్టింగ్ లేదేమో, జింగ్ ఏదో ఎతుకుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. దాని తోకను కొరుస్తున్నాయో బుస్. 2 guys ప్లేయింగ్ గేమ్స్ అనమాట. గేమ్స్ వీళ్ళు అనుకుంటా, లంచ్ వీళ్ళు తర్వాత వీళ్ళకి. ఆ హ్యామ్సల్ మాత్రం పీస్ఫుల్గా అలా తిరుగుతున్నాయి. అది బాగుంది, ఇది కొంచెం ఎంగేజింగ్గా ఉందన్నమాట చూడడానికి. అండ్ ఆ వెనకాల క్రేన్స్ ఉన్నాయి, అవి మామూలు వీధి కొంగలు. అట్లా చూపించడానికి ఏమి ఉండదు, మనకి రోడ్లో కనిపిస్తాయి కదా, అవే కొంగలు అనమాట. ఇప్పుడు మనం ఆల్జిబ్రా దగ్గరికి వచ్చాము. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను ఆల్జిబ్రాని. అక్కడ ఉన్నది ఆల్జిబ్రా. ఇప్పుడు వీటి గురించి నాకు ఒక డౌట్, జీబ్రాల మీద వైట్ మీద బ్లాక్ గీతలు ఉంటాయా, బ్లాక్ మీద వైట్ గీతలు ఉంటాయా? ఎవరికైనా తెలుసా? దాని కలర్ ఏంటి యాక్చువల్గా? వైట్ మీద బ్లాకా, బ్లాక్ మీద వైటా జీబ్రా అంటే? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
నాకెందుకు అది వైట్ మీద బ్లాకే అనిపిస్తుంది. చూడండి డీర్స్ ఉన్నాయి, స్వాంప్ డీర్ అంటారు దీన్ని. స్వాంప్ అంటే గుంపు బేసిక్గా, కానీ ఇక్కడ రెండే ఉన్నాయి. మరి ఎందుకు అట్లాగో తెలియదు. జనరల్గా స్వాంప్ డీర్ అంటే గుంపులుగా ఉండే జింకలు అని అర్థం. బట్ ఇక్కడ రెండు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. వెనకాల ఒక మేల్ ఉంది కొమ్ములు వేసుకొని, కనిపించట్లేదు ఫోన్లోకి. మన రాయల్ స్టాక్ బాటిల్ మీద ఉంటాయి కదా, రెండు కొమ్ములు పెద్దగా ఉంటాయి, అది ఉంది. దాని ముందు ఒక రెండు ఫీమేల్ డీర్స్ ఉన్నాయన్నమాట. జింకల్ లాగా చుక్కలు లేవు, ప్లెయిన్గా ఉందన్నమాట. ఇది ప్లెయిన్ డీర్. ఎస్, ఆ డీర్ పేరు ఏంటో తెలుసా? ఇందా చూసిన దాని పేరు స్వాంప్ డీర్. ఈ డీర్ పేరు ఏంటో తెలుసా? సాంబార్. అంటే నాకు తెలిసి ఈ డీర్లు తమిళ్ డీర్లు అనుకుంటా, తమిళనాడు నుంచి తీసుకొచ్చారు అనుకుంటా, అందుకే వీటి పేరు సాంబార్ డీర్ అని పెట్టారు. ఎస్, కరెక్ట్, మేబీ అదే ఉండొచ్చు. అందుకే ఉన్నాయి కొంచెం అట్లా జింకలాగా లేకుండా, మేబీ తమిళే ఉంటాయి ఇది, అందుకే సాంబార్ డీర్ అని పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, మనం చిన్నప్పుడు కాల్షియం టాబ్లెట్స్ కోసం అని చెప్పి ఒక ఎల్లో కలర్ డబ్బా ఉండేది కదా, దాని దగ్గరకు వచ్చామన్నమాట. అదేంటో చూస్తారా? జిరాఫీ. చిన్నప్పుడు జిరాఫీ అంత హైట్ అవ్వాలని చెప్పి మా ఇంటి వాళ్ళు జిరాఫీ కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. బట్ నేను టైగర్ అంత హైట్ అయ్యా, జిరాఫీ అంత అవ్వలే. వాళ్ళ దగ్గర టెలిఫోటో లెన్స్ ఉంది బ్రో, మా దగ్గర మామూలు లెన్స్, మా దగ్గరికి రావచ్చు కదా. జిరాఫీ వాటర్ తాగే చూస్తారా ఎక్కడ ఉంటుందో, దానికి నోరు కంది ఎలా పెట్టారు కనిపించట్లేదు, దాని నోరు కనిపిస్తుందా? దాంట్లో చుక్కలుగా వాటర్ వస్తుంటాయి అనమాట, తాగుతూ ఉంటుంది. దాని హైట్ కన్వీనియన్స్గా పెట్టడానికి అలా పెట్టారనమాట, జిరాఫీ వాటర్ తాగడానికి. జిరాఫీకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, ఏంటో తెలుసా? ఏదైనా సింహం అటాక్ చేసింది అనుకోండి, కాలుతో కొట్టి చంపేస్తుంది సింహాన్ని కూడా. అంత బలమైన కాళ్ళు ఉంటాయి అన్నమాట జిరాఫీకి, మళ్ళీ ఇరిగిపోతాయి ఒక్కోసారి. ఓకే, ఎనీహౌ బ్యూటిఫుల్ స్పీషీస్. ఇంత హైట్గా వేరే ఏ జంతువు ఉండదు మన వైల్డ్ లైఫ్లో, అది కూడా మన వెనకాల తిరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా వేరే బర్డ్స్ అవి చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. మనం ఇక్కడ ఉండే ఫాజిల్ పార్క్లోకి వచ్చామన్నమాట. ఫాజిల్స్ అంటే తెలుసు కదా, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం బోన్స్, అనిమల్స్ అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవి స్టోన్ లాగా ఫామ్ అయిపోతాయి. దాన్ని మనం ఫాజిల్స్ అంటాం. జురాసిక్ పార్క్ సినిమాలో చూపిస్తారు కదా, ఇవే ఫాజిల్స్. ఇవి ఎన్ని ఇయర్స్ డైనోసార్ వర్టిబ్రేట్ బోన్ అంటే బ్యాక్ బోన్లో ఉండే బోను ఆదిలాబాద్లో దొరికిందంటే. ఇది అంటే తెలుసుగా, థైలో ఉండే బోన్ అనమాట. మన హ్యూమన్ బాడీలో స్ట్రాంగెస్ట్ బోన్ ఇది, ఫీమర్ అనేది. ఇది ఒక డైనోసార్ ఫీమర్ అనమాట. ఇది కూడా ఆదిలాబాద్ దొరికింది. ఎక్స్పెక్టెడ్ ఏజ్ వచ్చేసి 252 మిలియన్ ఇయర్స్. అది ఫీమర్ బోన్. ఇంకా ఏమన్నా, ఇంకా లైమ్ స్టోన్, సున్నప్రాయి. ఇది ఒక లైమ్ స్టోన్ ఫాసిల్ అనమాట. ఇది కూడా లైమ్ స్టోనే. శాండ్ స్టోన్ అంటే తెలుసా? నాకు తెలియదు, గూగుల్లో చూడండి, నాకు కూడా అస్సలు తెలియదు శాండ్ స్టోన్ అంటే. ఇది నాకు తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలాసార్లు చూసాను, కానీ దాన్ని ఏమంటారో తెలియదు, రీల్స్లో చూసాను అంతే. అదనమాట. ఇప్పుడే ఫాజిల్ మ్యూజియంలో నుంచి చూసుకొని బయటకు వస్తున్నాము. మీకు వీడియోస్ పెడతాను చూడండి. బేసిక్గా ఫాజిల్స్ అంటే ఏంటంటే, ఒక యానిమల్ చనిపోయిన తర్వాత అట్లా ఎర్త్ మీద లే అయిపోద్ది కదా, కొన్ని రోజులకి అట్లా లోపలికి డిబ్రే అయ్యి దాంట్లోనే మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసి ఆ ప్రెషర్ వల్ల అట్లా గట్టిగా రాయిలాగా అయిపోద్ది అనమాట. అండ్ వాటి నుంచే మనకి ప్రజెంట్ మనం యూజ్ చేసుకునే ఫ్యూయల్స్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్, అవన్నీ ఫామ్ అయ్యేది. జనరల్గా ఫాజిల్స్ అంటే ఏంటంటే, అదే ఒక యానిమల్ చనిపోయిన తర్వాత దాని డెబ్రీస్ అట్లా భూమిలోకి వచ్చి దాని మాయిశ్చర్ అంతా బయటకు వచ్చేసి ఆ ఎర్త్కుండే ప్రెషర్ వల్ల అట్లా గట్టిగా రాయిలాగా ఫామ్ అయిపోతాయి అనమాట బోన్స్. సో దాన్ని మనం ఫాజిల్స్ అంటాము. చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టుద్ది అనమాట ఒక ఫాజిల్ ఫామ్ అవ్వడానికి. చిన్నప్పుడు సోషల్గా సైన్స్లో చదువుకొని ఉంటాం కదా, అది ఫాజిల్ అంటే. ఎక్కడున్నామో తెలుసా? మీరు ఎంతమంది రాజాసాబ్ సినిమా చూశారు? రాజాసాబ్ సినిమాలో హీరో దగ్గరికి వచ్చాం మనం. సిరీస్ హీరో మీటింగ్ పెట్టుకున్నాడు. ఇదే ముసళ్ళ చెరువు. ఇక్కడికి వచ్చిన 300 మందిని ముసళ్ళు కలిసి తినేసాయి. అప్పటి నుంచి దీన్ని ముసలి చెరువుని పిలవడం స్టార్ట్ చేశారు. దాని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో బయటకు వచ్చి. అది ఏ పేస్ట్ వాడద్దో కనుక్కోవాలి, ఆ పేస్ట్ వాడకూడదు మనం. అదనమాట. ముసలి చెరువు చూడడం అయిపోయింది. మనం ఇప్పుడు పాముల తోటకి వెళ్దాం, నాగుపాముల తోటకి. ముసలి బాబాయ్ ఉన్నాడు, పళ్ళు బాగా తోముకొని తెల్లగా మెరుస్తున్నాయి చూడండి, ముసలి బాబాయ్ పళ్ళు. యాక్చువల్గా దీని చర్మంతో బెల్ట్లు, పర్సులు అవన్నీ చేస్తారనమాట, హ్యాండ్ బ్యాగులు అవన్నీ. అక్కడి నుంచి తప్పించుకున్నవన్నీ బతికిపోయి ఇక్కడికి వచ్చాయన్నమాట. సీ వాటర్ క్రొకడైల్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి. ఇది తాటాక్ చేపలాగా ముక్కు కొంచెం షార్ప్గా ఉంటుంది.
అక్కడ ఉన్నవి ఫ్రెష్ వాటర్ క్రొకడైల్స్. వాటికి ఏంటంటే నోరు పెద్దదిగా ఇట్లా దుబ్బులాగా ఉంటుంది, వీటికి నోరు సూదిలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అండర్ వాటర్ ఉంటే చూద్దాము. ఇక్కడ ఉన్నట్టుంది, వాటర్ కదులుతున్నాయి, పాచి పట్టిపోయి ఇక్కడ తోకలు నానబెట్టుకుంటున్నాయి. ఐ మీన్ సోనా కదా దీన్ని ఏమంటారు, స్పానా, తోకలు నానబెట్టే ప్రోగ్రాంలో ఉన్నాయి 2 క్రొకడైల్స్. జకూజీ కౌడా కాదు, జకూజీ అంటే వాటర్ మూమెంట్ ఉంటుంది కింద. ఇవి స్పా చేసుకుంటున్నాయి, మేబీ పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఏమంటారు వీటిని, నీళ్ళలో నానబెట్టి. ఓకే, తోకతో పెడిక్యూర్ చేసుకుంటున్నాయి 2 క్రొకడైల్స్ వెనక్కి తిరిగి. ఇప్పుడు మనము వరల్డ్ ఫేమస్ వైరల్ స్టార్ ని కలవడానికి వచ్చామన్నమాట. అది ఎవరో గెస్ట్ చేయండి, గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అంత పెద్ద వైరల్ స్టార్ ఎవరు అని చెప్పి. తిరిగి రూట్ దొరక్కపోయినా కూడా ఎతికి మరీ వచ్చా. అంటే వైరల్ అనే కాదు, నాకు కూడా ఇష్టం అది చూడడానికి, కొంచెం క్యూట్గా ఉంటుంది. చూపిస్తా చూడండి ఆ వైరల్ స్టార్ ఎవరో, మీరు చూడండి, కలవండి. తెలుసా, ఇదిగో బంటి, వడ్డీ అమ్మ బంటి బాల్స్ గీరుకుంటుంది. బంటి 4 పొడుగ్గా ఉంది. బంటి పిల్ల సాఫ్ట్గా దువ్వుకొని. బంటి ఏం షాంపూ బంటి మనం వాడేది? బంటి వీటి హెయిర్ మెయింటెనెన్స్ బాగుంది మన జుట్టు కంటే. ఏవో పోస్తే మొత్తం రాలిపోద్ది. చూడు, అడవిలో తిరుగుతాం, మట్లో తిరుగుతాం, ఎంత బాగుందో. బంటి ఆడుకోవడానికి, అదో బంటి ఆడుకోవడానికి టైరు, అప్ అండ్ డౌన్. బంటి అమ్మో, బంటి గోర్లు పొడుగున్నాయి. దీని గురించి చూద్దాం. బంటి ఇది సన్ బీర్, డిస్ట్రిబ్యూషన్ ఏరియా ఆసియా అంట. డైట్ ఆమ్నివారస్, ఈట్స్ టెర్మినేట్స్ యాంట్స్, హనీ అండ్ ఫ్రూట్స్. అమ్మ బాబోయ్, అది 30 years బతకదండి బంటి అవన్నీ తిని. అది వ్యవహారం. పిల్ల పెద్ద బంటి లేనట్టుంది, గోలో పోతుంది బంటి పిల్ల, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాకా మనం వైల్డ్ యానిమల్స్ అండ్ మంచి యానిమల్స్, చెడ్ యానిమల్స్ అన్ని చూడడం అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనం బర్డ్స్ చూడడానికి పోవాలి. బర్డ్ ఎన్క్లోజర్లో మంచి బర్డ్స్ ఉంటాయి, ఎగ్జాటిక్ బర్డ్స్ ఉంటాయి, మకావ్స్, స్కార్లెట్ మకావ్స్, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అవన్నీ ఉంటాయి. మనం వెళ్ళి చూద్దాం. పెద్ద బంటి, అయ్యో పెద్ద బంటి ఉంది, చూస్తూ ఉండండి. ఊగుతున్నాడు, సరికేసినట్టున్నాడు, ఊగుతున్నాడు పెద్ద బంటి. టొట్టడం అది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇది మనం బంటి ఎన్క్లోజర్ కాదు, బంటి జోన్ కంప్లీట్గా. ఒక్కొక్క ఎన్క్లోజర్ కాదు, బంటి కోసం ఒక ఏరియా మొత్తం పెట్టేస్తున్నారు. ఒక్కో డబ్బాలో ఒక్కో బంటి. ఇక్కడ 2 బంట్లు ఉన్నాయి, ఒక పెద్ద బల్లు బంటి, ఇంకోటి మామూలు బంటి. చూడు బంటి 2. నేను అటాక్ చేసేలా చూస్తున్నాడు సీరియస్గా. అబ్బో, మంచి డేంజరస్గా ఉన్నాడు ఇతను. హలో గురు, నువ్వు భలే ఫేమస్ తెలుసా? ఇతను భలే సీరియస్గా చూస్తున్నాడు అబ్బా. అదే కదా, బాగా సీరియస్గా ఉన్నాడు ఇతను. ఒక రెస్ట్ తీసుకుంటున్నాడు అబ్బా, ఆడుకుని వెళ్ళిపోయినాడు బాగా దుమ్ము వేసుకొని. కూల్. మనం జూలో అసలు అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా లోపలికి వచ్చాము అనుకోకుండా. ఇక్కడ ఏం తెలుసా, జింక చూడండి ఓపెన్గా ఉంది, ఎన్క్లోజర్ లేదు, ఏం లేదు, ఓపెన్గా అక్కడ నిల్చి ఉంది అంతే జింక. అంటే మేబీ ఇది స్టాఫ్ ఓన్లీ తిరిగే రూట్. ఇక్కడికి ఎవ్వరు రారు మ్యాక్సిమము. బై మిస్టేక్ దారి తప్పి వచ్చేసాం అంతే. అదో అక్కడే నా ముందే నిల్చోను జింక దగ్గరగా, అంటే లైక్ పార్కులో నిల్చుంటుంది చూసారా. నాకు ఆ జింకకి మధ్యలో ఏం లేదు, ఫెన్సింగ్ లేదు, తొక్కలేదు, ఏం లేదు, గడ్డి తిన్న బయటకు వచ్చింది అంతే. అంటే ఏదో ఎన్క్లోజర్ వెనకాల ఉన్నాం మేము. అక్కడ జనాలు నడుచుకుంటూ వెళ్తుంటారు, ఎన్క్లోజర్ వెనకాల ఉన్నాం. నైస్. అంటే మేబీ ఇది బ్లాక్ చేసిన రూటో ఏమో, మనకి సైన్స్ ఏం లేవు. నార్మల్గా వచ్చాం లోపలికి. ఇక్కడ స్టాఫ్ కంప్లీట్ అడిగామన్నమాట, బయటకు వెళ్ళే రూట్ ఎటు అంటే తీసుకెళ్తున్నారు. ఏదో ఎన్క్లోజర్స్ వెనకాల నుంచి వెళ్తున్నాం. పరిపోతాయి మరి. ఏంటవి బర్డ్సా? జింకలా? అదిగో ఇక్కడ కూడా అదిగో జింకలు చూడండి పక్కనే. హలో, ఇట్లా వెనకాల తిరుగుతున్నాం అనమాట. ఇదిగో ఇదంతా జూ లోపల జూలాగా ఉందా అసలు చూడడానికి. నా వెనుకున్నది జింకల్ ఎన్క్లోజరు, ఇది ఎన్క్లోజర్ వెనకాల. భలే ఉంది కదా. ఇది జూలో ఉండే రైల్వే స్టేషన్ అనమాట. అనుకోకుండా ఇంకా ఆ దారిలోంచి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాను. బట్ నేను బర్డ్స్ని చూడాల్సిందే, వెనక్కైనా వెళ్ళి ఇప్పుడు నేను ఆ బర్డ్స్ని చూసే వెళ్తాను. టైం అయితే కరెక్ట్గా ఒక 1/2 hour ఉంది జూ క్లోజ్ చేసేదానికి. అయినా వెళ్ళి బర్డ్స్ని చూసుకొని
బయటికి వెళ్దాం. నేను చూస్తా, మీకు చూపిస్తా. బర్డ్స్ ఎవరీలోకి వచ్చామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఈ ప్యారెట్స్ చూడండి. ఈ నార్మల్ మనకి కనపడే వైల్డ్ ప్యారెట్స్ మన ఇళ్ళ దగ్గర విలేజెస్లో కనపడుతుంటాయి కదా, ఆ ప్యారెట్స్ ఇవి. ఇక్కడంతా కొంచెం ముందుకు వెళ్తే కొద్దిగా స్పెషల్గా ఉంటాయి అనమాట. ఇవి ప్యారెట్సే, కాకపోతే అక్కడక్కడ రెడ్ షేడ్ మెడ దగ్గర చూడండి కనబడుతుందా, మెడ దగ్గర లైట్ రెడ్ షేడ్ ఉంటుంది అనమాట. నార్మల్ దానికి దీనికి అదొక్కడే డిఫరెన్స్. కనపడుతుందా మెడ దగ్గర రెడ్ షేడ్ లేదు, చూడండి అది దీనికి డిఫరెన్స్ అనమాట. ఇదేంటంటే వైట్ డవ్ అనమాట, మన శాంతికి చిహ్నం తెల్ల పౌరం లాగా. ఇది దీని లోపల జామ చెట్టు కూడా పెట్టారనమాట, కాయలు కాస్తే అవి కోసుకొని తిన్నాను డైరెక్ట్గా. నేను ఏదో చెప్తాను గమనించాలి. ఇది వచ్చేసి నాటుకోళ్ళు కదా, సారీ అడవి కోళ్ళ. ఇది ఇందాక కూడా చూపెట్టా కదా స్టార్టింగ్లో, మార్నింగ్ వీడియో స్టార్టింగ్లో చూపెట్టా కదా, అదే అనమాట. ఇవి కూడా ఇవి నార్మల్ వీవర్ బర్డ్ అంటే నెక్స్ట్ నీకు టకటక అల్లేస్తుంది, బాగా పాపులర్ ఇది వీవర్ బర్డ్ అంటారు కదా, అది ఇదే అనమాట. ముందు కొంచెం ఎగ్జాటివ్ ఉంటాయి, అవి చూపిస్తాయి. ఇవి కొంచెం నార్మల్ బర్డ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండేవి కాదు మీకు వ్యూవర్స్కి. ఎగ్జాటిక్ బర్డ్స్ ముందుంటాయి, అక్కడ చూపెడతాను నేను మీకు. ఇప్పుడు ఉంది స్పెషల్ బర్డ్, ఇది కోయిల అంటే మన ఇంటి దగ్గర కనపడే కాదు, వైల్డ్ అనమాట. అడవిలో ఉండే కోయిల్ అనమాట ఇది. చూడండి, ఎస్ చూడండి, ఇది కోయిల. సారీ ఇది కోయిల కాదు, హార్న్బిల్. ఇది కోయిల, నల్లగా ఉంది కదా, ఇది మన ఇంటి దగ్గర ఉండే కోయిల. ఇది వచ్చేసి ఏషియన్ హార్న్బిల్. ఇది ప్రో మ్యాక్స్. అసలు ఆ కలర్స్ చూడండి ఎట్లుందో, అడవి కోడే కాకపోతే అసలు ఆ కలర్స్, దాని డిజైన్, దాని బాడీ మీద ప్యాటర్న్స్ సూపర్. ఎల్కలిటస్ ఏదో అంటారు గుర్తురా, అట్లా ప్యారెట్. అది స్వీట్ వాయిస్ ఉంటుంది అన్నమాట, దాన్ని కూ అంటుంది. అది కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అనమాట ఇది. ఈ బర్డ్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇంక తర్వాత ఇవన్నీ ఇవే. ఇదిగో వైట్ కోకటు. ఇది కూడా భలే ముద్దుగా ఉంటుంది, భలే స్మార్ట్. అదిగా మనకి మంచి ఎంట్రీ ఇచ్చాడు మనోడు. పర్లేదు వీడియోలో కొమ్ము తీసి. ఇంకొక రౌండ్ వేస్తావు తమ్ముడు, వీడియో తీసుకుంటాను. ఓకే, వీడు వినట్లేదు, మిగతా వాళ్ళని కూడా చూడాలి కదా. వెళ్దాం. పీచ్ ఫేస్డ్ లవ్ బర్డ్ ఇది. మామిడికాయ లాగా ఉంటుంది అనమాట, సగం పండిన మామిడి పండు ఆ కలర్లో ఉంటాయి ఇవన్నీ. ఇదిగో గలబాగాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఎస్, ఇల్లే గలబాగాళ్ళు, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్. అస్సలు ఎంత గలబ అంటే అంత గలబ, ఎంత స్మార్ట్ అంటే అంత స్మార్ట్. ఇది ఇక్కడ నీడలో ఉన్నాయి కానీ చూడడానికి పీజియన్ లాగా ఉంటాయి. తోక దగ్గర రెడ్ కలర్ వచ్చి ఉంటుంది. అది నా దగ్గర ఒక ఫోటో ఉంది, చూపిస్తాను. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనమాట. ఇదిగో ఏదో డెకరేషన్కి పెట్టినట్టు ఉన్నాయి కదా, సన్ కానోర్స్. డెకరేషన్కి పెట్టినట్టు పిట్టలు చూడు ఎంత బాగున్నాయి. కలర్స్ ఎంత మంచి కలర్, బ్రైట్ ఎల్లో జిగ్గంటుంది ఎండకి. పేరు వచ్చేసి ఎల్లో క్రౌన్డ్ అమెజాన్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారెట్ లాంటిది. ఇది ప్రస్తుతానికి సింగిల్గా ఉండవాలనుకుంటా, డల్గా ఉంది, గొడవైనట్టుంది. ఇక్కడ చెట్లలో కలిసిపోయినాయి, పర్ఫెక్ట్ కేమోఫ్లాజ్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, మరి ఎందుకు డల్గా ఉన్నాయి తెలియదు. కనపడుతున్నాయా, కదులుతున్నాయి చూడండి, డల్గా ఉంది పైది. ఇది డల్గా ఉంది కానీ ఈ రెండు కొంచెం దాంకొని ఉన్నాయి. ఈ పక్కదైతే మరి ఏదో కాయ ఇరుక్కుపోయినట్టుంది చెట్టు మధ్యలో. ఒక ఆకులాగా ఉంది కానీ ప్యారెట్ అనుకోరు ఎవరు చూస్తే, పొడుస్తుంది. ఇది స్కార్లెట్ మకావ్. కలర్స్ కనిపించట్లేదు. ఎంత బాగుంటుందంటే బర్డ్ ఇది కానీ ఇంట్లో ఉంటే బయటకు కూడా పోవాలనిపించదు, అంత బాగా యాక్టివ్గా ఉంటుంది. అంత ఏమంటారు దీన్ని, ఇంటరాక్టివ్ బర్డ్ అనమాట. సూపర్ బర్డ్. ఇది కలర్స్ కనపడడం లేదు నిజానికి వీడియోలో. ఇది ఇంకా పెద్ద, ఇది ఫుల్లీ గ్రోన్ స్కార్లెట్ మకావ్ అనమాట. రెడ్ స్కార్లెట్ మకావ్, రెడ్ కలర్లో ఉంటుంది. ఒక్క నిమిషం వీటి ఫోటో చూపిస్తాయి, ఇక్కడ వీటికి పెట్టినారు. ఇదిగో ఇవన్నమాట, చెప్పే కదా దీని పేరు స్కార్లెట్ మకావ్. నాకు చాలా ఇష్టం ఈ బర్డ్. కనిపించట్లా, కుదిరితే గూగుల్ ఫోటో వేస్తే చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వీటితో ఇంటరాక్ట్ అయ్యే సెషన్ పెడితే ఇంకా బాగుంటుంది. అదిగా హీరో ఆఫ్ ద షో, బ్లూ అండ్ గోల్డెన్ మకావ్. ఇది స్టార్. రియో సినిమా చూసారా మీరు ఎవరైనా? రియో సినిమాలో హీరో ఇది. దీన్ని చూసే నాకు ఈ బర్డ్స్ అంటే ఇష్టం వచ్చింది. ఆ రియో సినిమా చూసే. సూపర్ స్మార్ట్, సూపర్ ఇంటెలిజెంట్. అసలు దీన్ని ఇంట్లో పెట్టుకుంటే ఫోన్లో సైలెంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఫోన్ రింగ్ టోన్ కాపీ కొట్టేస్తుంది అనమాట ఈ బర్డ్. అంత స్మార్ట్ ఇది. మనంగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతుంది కూడా.
45 years ఏమో బతుకుతుంది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ 35 అని రాస్తున్నారు, నాకైతే 45 years లైఫ్ స్పాన్ అని చెప్పారు దీన్ని. ఒక్కసారి ఒక చిక్కుని తీసుకొచ్చి పెంచుకోవడం స్టార్ట్ చేసామంటే ఇంకా అది మనతోనే ఉంటుంది మన ఇంట్లో 45 years. ఇది గోల్డెన్ బ్లూ అండ్ గోల్డ్ మకా అంట, మంచి బర్డ్. ఇది ఆ స్కార్లెట్ మకా ఒకటే బ్రీడ్, కలర్స్ మారుతాయి అంతే. ఒకే రీజియన్ ఒకే దగ్గర పెరుగుతాయి, కాకపోతే 2 వేరు వేరు జాతుల్లాగా. ఓకే, అలా మనం జూలో చూసుకొని బయటికి రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం అన్ని చిన్నవి పెద్దవి ఈదేవి పాకేవి పొడుగువి పొట్టివి లోపల ఉండేటివి నీళ్ళ పైన ఉండేటివి నీళ్ళలో ఉండేవి నీళ్ళ పైన ఉండేటివి అన్నీ చూడడం జరిగింది. ఇవన్నీ చూసుకొని ఇప్పుడే బయటికి వస్తున్నాం. జూ క్లోజింగ్ టైం కూడా అయిపోయిందనమాట. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చనిది ఏదైనా మీ ఫేవరెట్ అనిమల్ ఉన్నా, నేను తప్పు చెప్పున్నా లేకుంటే రైట్ చెప్పున్నా, మీకు కొత్తగా అనిపించిన కామెంట్ చేయండి. ఏదో ఒకటి గుడ్డో బ్యాడో రైటో రాంగో ఏదో ఒకటి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. పట్టలకి ఎంత దగ్గరగా నడుస్తున్నామంటే ఈ ట్రైన్ గుద్దేస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి పక్కకు వచ్చి నిల్చో ఉన్నాము. దీన్నే టాయ్ ట్రైన్ అంటారు. బాయ్ చెప్పండి అన్న, బాయ్ చెప్పండి అక్క. ఎవరొకరు దూరంలో బాయ్ చెప్పండి రావు. ఓకే, ఎవడు బాయ్ చెప్పట్లేదు. దీన్ని టాయ్ ట్రైన్ అంటారు. బాయ్.